బాబు గారిని టార్గెట్ చేస్తూ ఆయన అడుగుతా ఉన్నారు. ఆ రోజు పార్క్ ఎత్తుల మీటింగ్ జరిగినప్పుడు నేనున్నాను, అందరితోటి బొత్స సత్యనారాయణ గారిని, అదేవిధంగా చిరంజీవి గారిని, అదేవిధంగా దాసరి నారాయణరావు గారిని, ఇలా పెద్దలందరినీ కూడా ఏకం చేసి నేను ఆ రోజు అందరితో మాట్లాడి ముద్రగడ పద్మనాభం ఆ దీక్షకి మద్దతుగా, ఆయన మీద జరుగుతున్న దాడికి మద్దతుగా అందరిని ఏకం చేశాను. ఆ రోజు మీరు ఎక్కడికి వెళ్ళారు అంటూ నాగబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించారు. అదేవిధంగా మన నాగబాబు గారు ఎందుకు రాంబాబు గారికి కాపు కులాన్ని ఎందుకు ఆయనకి కట్టి దాని మీద ఎందుకు లాగుతారు అనే దానికి నేను కాదా, కాపును కాదా, నేను అనాథనా, ఈ రాష్ట్రంలో కులం లేని అనాథనా అని ఆవేదన వ్యక్తం చేశారు. నల్లని శ్రీనివాస్ గారు ఏం చెప్తారు ఆ మాటలకు సమాధానం మీరు జనసేన నాయకుడిగా? సార్, 99 ప్రేక్షకులకి అలాగే ప్యానెల్ లో ఉన్న పెద్దలకి అందరికీ నమస్కారం అండి. ఈరోజు అంబటి రాంబాబు గారు పాపం 18 రోజులు జైల్లో ఉండి పాపం మతి భ్రమించి మాట్లాడుతున్నట్టున్నారు. అందుకే ఈ రోజు మా మెగా ఫ్యామిలీ మీద, ముఖ్యంగా నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారి మీద అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి, నేను కాపులకి ఎంత చేశాను అంత చేశాను అని చెప్పినప్పుడు ఇదే పెద్ద మనిషి 2019-24 మధ్యలో జగన్ గారి హయాంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ తీసేసినప్పుడు ఎందుకు మాట్లాడలేదు? అలాగే కులానికి 2000 కోట్లు ఇస్తానంద జగన్ రెడ్డి ₹1 కూడా ఇవ్వకపోతే దాని మీద ఎందుకు ప్రశ్నించలేదు? అలాగే నియోజకవర్గానికి ఒక కాపు కళ్యాణ మండపం పెడుతున్నాము, సో మేము ఇది చేస్తాం, కాపులకి అది చేస్తామని చెప్పి అధికారం తీసుకున్న తర్వాత ఏ విధమైన సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో జగన్ రెడ్డి ఉన్నప్పుడు అయ్యా మా కులానికి ఎందుకు చేయరు అని ఈయన ఎందుకు అడగలేదు? ఈ రోజు అన్నారు, ఆ రోజు హయ్య తోటలో నేను మీటింగ్ పెట్టాను, పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదని అన్నారు. అది ఎంత దుర్మార్గం అంటే, ఈ మీడియా ప్రముఖంగా మేము చెప్పదలుచుకున్నది ఒక్కటే అండి, ఆ రోజు ఏదైతే జరిగిందో ఆయన కేరళలో షూటింగ్ ఉంటే షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని వచ్చి డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించారండి. మీరు కులానికి ఇస్తానన్నారు, ఇస్తారా లేదా క్లారిటీ ఇవ్వండి అన్నారు. అంటే ఏం చేయాలి? ఒక రాజకీయ నేతగా ఆయన స్పందించారు, ఆయన స్పందనని తెలియజేస్తారు ప్రభుత్వానికి. అంటే పోనీ ఆ రోజు ఏమన్నా అంబటి రాంబాబు గారు ముద్రగడ పద్మనాభం గారితో పాటు వెళ్ళి కలిసి ఆయన కూడా నిరాహార దీక్ష చేశాడా? లేదు కదా. ఆయన కూడా కళ్యాణ్ గారిలాగే స్పందించారు, ఎవరు వేలో వాళ్ళు స్పందించారు. స్పందించలేదని ఎలా అంటారు? ఇంకా ముఖ్యంగా ఈ రోజు నాగబాబు గారిని కూడా టార్గెట్ చేస్తూ అడిగారండి. అవును కదండి, మరి కులానికి ఏం చేశారని అంబటి రాంబాబు గారు ఈ రోజు కులం ట్యాగ్ వేసుకుని వైసీపీ నాయకుడు అలా కాపు నాయకుడు అయిపోయాడు. ఏ ఉద్దేశంతో అయ్యాడు? ఏ రకంగా అయ్యాడు? వాళ్ళు అడిగితే ఇప్పుడు మిమ్మల్ని వైసీపీలో ఉన్నటువంటి కాపులు, జనసేన పార్టీలో ఉన్న కాపుల్ని మీరేం చేశారు కులానికి, పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు, నాగబాబు గారు మీరు కులానికి ఏం చేశారని అడిగితే మీరేం చెప్తారు సమాధానం? అదే చెప్తున్నాం కదండి. ఇప్పుడు ఈ రోజు చూడండి, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నియోజకవర్గానికి సుమారుగా 200 మంది కాపు బిడ్డలకి కాపు నేస్తం అందింది. అలాగా ప్రతి నియోజకవర్గంలో కాపు కళ్యాణ మండపం కోసం ఏదైతే గతంలో చేశారో దాన్ని జరుగుతున్నాయి. కొన్ని చోట్ల ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయి, కొన్ని చోట్ల ఉన్నాయి. సో మా పరిధిలో, కూటమి పరిధిలో మేము చేయాల్సిందంతా మేము చేయటం జరుగుతుందండి. దాని అర్థము ఏమి చేయలేదని ఎందుకు అనుకుంటున్నారు? ఓకే, సో ఒక విషయం క్లారిటీ చేయదలుచుకున్నాను సార్. అంబటి రాంబాబు గారు ఈ రోజు సత్తెనపల్లిలో తంతే గుంటూరు వచ్చి పడ్డాడు. అక్కడ కూడా తన ఎగ్జిస్టెన్సీ ముఖ్యమని చెప్పి కులాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ రోజు జరుగుతున్న పరిణామాలు చూద్దాం సార్ ఎంతవరకు వెళ్తుంది. ఇందాక కన్నా రజనీ గారు అన్నారు, నా మీద ట్రోల్ చేస్తున్నారు, చాలా చాలా రకాలుగా చాలా అభియోగాలు పెట్టారు. రజనీ గారి విషయంలో ఒకటే చాలా క్లారిటీగా ఈ తమరు ప్రముఖంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, రజనీ గారు తన ప్రొఫెషనల్ గా చేస్తే పర్వాలేదండి. ప్రొఫెషనల్ గా చేసుకోకుండా వైసీపీ ముటుకులో జనసేన కండువా వేసుకుని తప్పని వాదిస్తున్నాను అని చెప్తుంది. మరి ఇదే అంబటి రాంబాబు గారు సంక్రాంతిలో లక్కీ డిప్ తీసినప్పుడు ఎందుకు ఖండించలేదు? దాని మీద కూడా అరెస్ట్ జరిగింది కదా. అంటే తను కంఫర్ట్ గా జోన్ లో ఉన్నప్పుడు మాట్లాడాలి, కంఫర్ట్ జోన్ లేనప్పుడు ఎదురు దాడి చేయాలి. ఇది ఆవిడ ఎజెండా అండి. ఆవిడ పార్టీ నుంచి గెంటేశారా, లేదంటే పార్టీ నుంచి ఆవిడ తప్పుకుందంటే పైకి కనిపించే నిజాల కన్నా లోపల జరిగిన నిజాలు చాలా ఎక్కువ అండి. సో వ్యక్తిగతంగా కొన్ని విషయాలు ఉన్నాయి, అవన్నీ మేము చెప్పాలని అనుకోవట్లేదు కనుక
ఎంతైనా మా పార్టీలో పనిచేశారు మేడం గారు అనే గౌరవంతో కొన్ని విషయాలు నేను రివ్యూ చేయలేకపోతున్నాను. దయచేసి ప్రజారాజ్యం కాపులకి ఏ రోజు అన్యాయం జరగలేదు. చిరంజీవి గారిని అడ్డం పెట్టుకుని వీళ్ళు ఎదిగారు. వీళ్ళు ఎదిగి చిరంజీవి గారిని వెన్నుపోటు పొడిచి ఈ రోజు వైసీపీ పంక్తి జారారు తప్ప చిరంజీవి గారి ద్వారా నష్టపోయారన్న మాటలను కన్నా రజనీ గారు వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే నష్టపోయారనే పదం వారు వాడలేదు. ఇల్లు ఒళ్ళు గుల్ల చేసుకొని పనిచేశారని వాడారు కానీ చిరంజీవి గారి వల్ల నష్టపోయారని వాడలేదు. చిరంజీవి గారి పార్టీ మెర్జేసిన తర్వాత వైసీపీకి వెళ్ళారు. సార్ బ్రహ్మనాయుడు గారు తమకు ఒక విషయం చెప్తున్నానండి. ఒళ్ళు పని చేశారని చెప్పారండి, దాని అర్థం ఏంటి సార్? ఒళ్ళు గుల్ల చేసుకున్నారంటే ఏదో పాపం కష్టపడ్డారని, ఇల్లు గుల్ల చేసుకున్నారంటే నష్టపోయినట్టు కాదండి. నష్టపోతారుగా ఎవరైనా. లేదండి సార్, ఒక క్లారిటీ ఇవ్వాలండి. ఇప్పుడు నల్ల శ్రీనివాస్ గారు, మీరు జనసేన పార్టీలో ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడినటువంటి వ్యక్తి, మీరు పార్టీ అధిష్టానంతో చాలా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి. బట్ ఈ రోజుకి మీకు సరైనటువంటి గుర్తింపు ఉన్నటువంటి ఒక పదవి కూడా రాలేదనేటువంటి ఆవేదన పార్టీలో చాలా మందికి ఉంది, మీలాంటి వాళ్ళకి రాలేదని. సో కాకపోతే ఏంటంటే మీరు బయట పడకపోయి ఉండొచ్చు. సార్ చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. నాకిలే కదండి, నాకిలేక కొన్ని వేల మంది ఏమి ఆశించకుండా జనసేన కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారు, ఉంటారు కూడా అండి. ఎందుకంటే ఒక లక్ష్యం కోసం పనిచేసే వ్యక్తులు ఆశించరండి. కన్నా రజనీ గారు ఏంటంటే ఆవిడ ఒక పదవి ఆశించారు, వచ్చారు, ఆ పదవి రాలేదని అక్కస్లో ఆవిడ వెళ్ళిపోయారు. ఇందులో పెద్ద మ్యాటర్ ఏం కాదండి. అంటే వెళ్ళిపోయిన వాళ్ళందరూ పదవి రాలేదని ఆశించి వెళ్ళిపోయినట్టే సార్. అంతే కదా సార్. మరి ఇప్పుడు నాకిలా కావాలని ఉండమని నేను అనలేను కదండి. ఎవరు పొలిటికల్ ఎజెండా వాళ్ళు